వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. సంక్రాంతి అనంతరం రాష్ట్రంలో అందరూ ఊహించిన విధంగానే పలు మార్పులు జరగబోతున్నాయనేటటువంటి అంశాన్ని అందరూ ఎగుయిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలో చేరడం లాంఛనంగా మిగిలింది. వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు రావద్దు అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం అనేటటువంటిది దీనికి సరైనటువంటి సంకేతం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీలోకి తెలుగుదేశం కూటమిలోకి వలసల పరంపర అనేది కొనసాగుతుంది. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారనున్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అసంతృప్తులంతా జనసేన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా అంటే ముద్రగడ పద్మనాభం గారితో పాటు ఇంకా సీనియర్ కాపు నేతలతో సంప్రదింపులు జరపడంలో శ్రీనివాస్ గారు చాలా కీలక పాత్ర పోషించారు. యాక్సెప్ట్ టు యూ సార్. నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పెద్దిరెడ్డి కిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీతోనే ప్రారంభిస్తాం. ఏంటి అసలుకు ముద్రగడ పద్మనాభం గారి కన్సర్న్ అనేటటువంటి తీసుకోవడం చాలా కష్టతరమైనటువంటి టైం అని అనుకున్నారు. మీరు సాహసించి ఆయనతో సంప్రదింపులు జరపడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కీలక నేతలతో మీరు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది? జనసేన వైపు ప్రతి ఒక్కరూ తిరిగి చూస్తున్నటువంటి సమయం ఎలాంటి స్పందన వస్తుంది? ముందుగా మీకు కృష్ణాంజలి గారికి ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు చూస్తే రాష్ట్రం అంతా కూడా ఓ పక్కన వైసీపీ పార్టీ అధికారంలో 3 నెలలు ఉన్నప్పటికీ రాజీనామాలు చేసేటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని మనం చూస్తాం ఓ పక్కన. రెండో పక్కన ఏంటంటే అబ్బాయి అసలు ఒక సీట్ కూడా నెగ్గలేదు, జనసేన పార్టీ అనేది లేదు, వాళ్ళకి గుర్తింపు లేదు, అది ఇదని విజయసాయి డబ్బలు కొట్టడం అని మనం చూసాం. ఇవాళ అందరూ కూడా జనసేన పార్టీ అంటే ఒక నిజాయితీ ఉన్న నాయకుడు, ఏ మచ్చలేని నాయకుడు, అలాంటి వ్యక్తిని కనుక ఎన్నుకుంటే రాష్ట్రంలో ఈ ఏ రకమైన దోపిడీలు కానీ ఏ రకమైన ఈ చేసే అక్రమాలు ఏదో శాండ్ ల్యాండ్ మైను దీని మీద ఆధారపడుతున్నట్టు ఈ ప్రభుత్వం యొక్క డబ్బు సంపాదన జయంగా చేతనంత ప్రజా సంక్షేమం అనేది ఎక్కడ లేదు. సంక్షేమం ముందులో దోపిడీ చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా ఈ రోజు మొన్నటి దాకా దీని అందరూ కారణం ఏంటంటే ఒక ఛానల్ ద్వారా ఒక ప్రాపకాండ చేయడం మొదలు పెట్టారు. కాపుల్లో గొడవలు ఎక్కువ, కాపులు ఎవరు జనసేన నాయకుడు వెనక లేరు అని అన్నప్పుడు నాకు ఒక రకంగా బాధ కలిగించింది. ఏంటిది అసలు కాపులను దూరం చేయాలనే ప్రయత్నం ఎందుకు, అసలు ఏం జరుగుతుందో అని చెప్పి నేను ఆ రోజు ఆ ట్రోలింగ్ చూసి ఒక 3-4 గంటలు ట్రోలింగ్ చూసిన ముద్రగడ పద్మనాభం గారితో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. సార్ ఏంటి సార్ మీరు పార్టీ మారిపోతున్నారంట, మీరు కాపు ఉద్యమ నాయకులు కదా, మరి మీరు ఏదో వైసీపీలోకి వెళ్తున్నారని చెప్పి వస్తుందని చెప్తే ఆయన దాన్ని వెంటనే తిరస్కరించి నాకు అసలు ఏమి తెలియదు, వితౌట్ మై నాలెడ్జ్ ఇవన్నీ నన్ను మార్కెట్ చేస్తున్నారు టీవీలో అని చెప్పి ఆయన బాబోయ్. ఆ తర్వాత మీరు ఒకసారి రండి మాట్లాడదామంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ లోపల అక్కడ ఆయన చెప్పిన దాని మీద నేను కళ్యాణ్ గారు కూడా విషయం అంతా తెలియజేశాం. ఇదంతా ఏం కాదండి, మనల్ని భ్రమలో పెట్టడానికి ఇలా చేస్తున్నారని చెప్పి ఈ కమ్యూనిటీ లీడర్స్ అందరికీ ఆయన లెటర్ రాశారు. మీరు నన్ను తిట్టిన దీవులుగా భావించి నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మీరు నా దగ్గర రండి అని చెప్పి ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద పద్మనాభం గారు ఒక లెటర్ రాశారు. నాకు ఆ లెటర్ నాకు ఇచ్చారు అన్నమాట. ఏమన్నారంటే మీరు చాలా శుభ సంతోషం, మీరు ఈ రాసిన లెటర్ కి చాలా హ్యాపీగా ఉంది, నాకు ఇన్నాళ్ళ వరకు మీరు తెలుసుకోలేదేమో అనుకున్నాను, కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మిమ్మల్ని 2-3 సార్లు కలవాలని ప్రయత్నం చేశాను, కలవలేకపోయినని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో వంగవీటి రాధా గారి దగ్గర కూడా వెళ్ళడం, ఆయనతో మాట్లాడితే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ వదిలి వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు, నేను ఉంటే జనసేన లేకపోతే టీడీపీలో పోటీ చేస్తానని చెప్పి ఆయన వ్యక్తం చేశారు. ఆయన ఆల్మోస్ట్ టీడీపీ అనే చెప్పారు, నాకు జనసేన అని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే టీడీపీ అయినా జనసేన ఒకటే కాబట్టి 2 పార్టీలు ఇప్పుడు వాళ్ళ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి అది పెద్ద తప్పుగా భావించవలసిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత ఈ లెటర్ పద్మనాభం గారు ఇచ్చిన లెటర్ మళ్ళీ కళ్యాణ్ గారు పట్టుకెళ్ళి ఇచ్చారు. ఆయన దాచిన మ్యాటర్ అంతా చూసిన తర్వాత
ఆయన అన్ని చదివిన తర్వాత ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప మా ఇద్దరికి ఎలాంటి గొడవలు దానికి అర్థమైన తర్వాత అదే రోజు ఆయన ఒకటే మాట్లాడినారు, నేను ఒక ధర్మ పోరాటం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులు లూటీ అవుతూ ఉన్నాయి, సహజ వనరులన్నీ అమ్ముకుంటూ ఉన్నారు, ఈ ముఖ్యమంత్రికి మనం ఉద్వాసన పలకపోతే రాష్ట్రంలో సహజ వనరులన్నీ కరువు అయిపోతాయనే ఆలోచనతో రాష్ట్రంలో దోపిడీని అరికట్టాలని మరి కన్యాల్ గారు నిర్ణయం తెలియజేసి నేను నా యుద్ధంలో నాకు సహకరించమని చెప్పి 2 చేతులు జోడించి నేను ఆయన వేడుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన కళ్యాణ్ గారు చెప్పిన దాని మీదట నేను వెంటనే వెళ్ళి పద్మనాభం గారికి విషయం చెప్తే, అయ్యో అంత మాట అంటే ఇంకేముంది, ఆయన నేను జనసేన పార్టీలోనే పోటీ చేస్తాను, అవసరమైతే అన్కండిషనల్ గా జనసేన పార్టీలో జాయిన్ అవుతాను, నేను మా తమ్ముడుగా భావించి నా ఇంటికి కాఫీకి రమ్మని అడుగుతున్నాను, రమ్మనంటే అక్కడే జాయినింగ్ పెడతాను అని చెప్పి ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఈ రోజు కళ్యాణ్ గారి దగ్గరికి చేరవేయడం, ఆయన సుముఖంగా ఆయన అంత పాజిటివ్ గా ఉన్నప్పుడు మనం కూడా పాజిటివ్ గా ఉండాలని చెప్పి ఆయన వెంటనే మనమే పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి మనం జాయిన్ చేసుకుందాం, ఆయన పెద్ద ఆయన ఒక ఉద్యమ నాయకుడు, అలా నిజాయితీ గల వ్యక్తి, రాజకీయాల్లో నిజాయితీ ఉన్న వ్యక్తులకి విలువలు ఉంటాయి కాబట్టి ఆ విలువలను బట్టి మనం వెళ్దామండి శ్రీనివాస్ గారు అని చెప్పి ఇప్పుడే పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఈ విషయాన్ని పద్మనాభం గారు కూడా చెప్పి నేను ఇప్పుడే ఆ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరండి, ఈ లోపల మీ డిబేట్ లో ఆగడం కోసం మా ఫ్రెండ్ ఇంట్లో ఆగి మీతో మాట్లాడుతున్నాను. ఇది జరిగిన నేపథ్యం, అంతేగాని దీంట్లో ఏ ఒక్కటి కూడా అబద్ధంగానే ఏం లేదు. జరగంది ట్రోల్ చేయడం, లేకపోతే వాళ్ళు ఆ పార్టీలోకి వచ్చేస్తున్నారు ఈ పార్టీలోకి వచ్చేస్తున్నారు అంటాం, కానీ ఏం జరగలేదు. ఇవాళ ఖచ్చితంగా ఆయన నేను వస్తాను, మీరు వచ్చిన అడిగిన దాని మీద నేను ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిన్న వైసీపీ నేతలు కూడా ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఒప్పుకోలేదు. నేను ఇంకా రావద్దు, నేను ఆల్రెడీ నేను డిసిజన్ తీసుకున్నాను, నేను జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తాను, కాని పక్షంలో అప్పుడు వేరే తెలుగుదేశానికి వెళ్తానేమో తప్ప మీ పార్టీలోకి రానని కూడా తెగేసి చెప్పడం, అది వాళ్ళ పేపర్ రావడం కూడా మీరు చూశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి మంచి నిర్ణయం తీసుకున్న పద్మనాభం గారికి, అదేవిధంగా కళ్యాణ్ గారు కూడా 4 అడుగులేసి ఈయన 4 అడుగులేసి ఉన్న గ్యాప్ ని, ఇప్పుడు ఏంటంటే ఎవరు మాట్లాడినా మీ కాపులు అన్ని పార్టీలోనూ ఉన్నారు, మీ జనసేన ఏంటి, మీలో మీరు కొట్టుకోవడం సరిపోతే మీకు రాజ్యాధికారం గారు ఎక్కడొస్తుంది, వాళ్ళ రంగయ్య వెళ్ళిపోతున్నాడు, రేపు వంగవీటి ఆయన నరేంద్ర వెళ్ళిపోతున్నాడు, లేకపోతే వాళ్ళు వచ్చేస్తున్నారు, ముద్రగడ గారు వచ్చేస్తున్నారు, లేదా బొల్లి శ్రీని వచ్చేస్తున్నారని చెప్పుకుని కొంతమంది జనాన్ని ఏంటంటే మోటివేట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు మారిపోతారు. దాన్ని చెక్ పెట్టడం కోసం ఈ ప్రయత్నం నేను మొదలు పెట్టాను. ఈ ప్రయత్నానికి ఇద్దరు నేతలు కూడా సహకరించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, ముద్రగడ పద్మనాభం గారికి ఇద్దరు కూడా నేను కృతజ్ఞత తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. కృష్ణాంజనేయులు గారు,